అనగా అనగా పూర్వం భారతఖండంలో ఎందరో రాజులు, రాణులు, యువరాజులు, యువరాణులు, శక్తివంతమైన దేవుళ్ళు, భయంకరమైన దయ్యాలు, వికృత రూపులు, దుష్ట రాక్షసులు ఉండేవారు. నేడు మనం ఆ ప్రాచీన భారత్ను దర్శించి నాటి వింతలు, విడ్డూరాలు, మాయా మంత్రాలు తెలుసుకుందాం. మీరు మేము అందరము అద్భుత లోకంలోకెళదా. మహారాజులు, రాణులు, రాజకుమారుడు, రాజకుమారితో కలిసి దేవుని లీలలు, అద్భుత గాథలు తెలుసుకుందాం. రాక్షస మాయలు పద పద పోదాం, కథలే చూద్దాం. కథల నావల్లో అనగనగనగనగా 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 అనగనగనగనగా. మునిజన రక్షకుడు శ్రీరాముడు పూర్వకాలంలో అయోధ్య నగరాన్ని దశరథుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. దశరథుడు పరాక్రమశాలి, మంచి రాజు. ఆయనకు 3 అందమైన భార్యలు ఉన్నారు. వాళ్ళు కౌసల్య, కైకేయి, సుమిత్ర. అయోధ్య రాజ్యం ఎంతో సుసంపన్నమైనది. రాజ్యంలోని ప్రజలంతా సుఖంగా, సంతోషంగా ఉన్నారు. కాని రాజు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. ఓ మహారాజా, నీ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కాని నువ్వు మాత్రం దిగులుగా ఉన్నావు. నీ దిగులుకు కారణం ఏమిటి? రాజుగారి పురోహితుడైన వశిష్ఠ మహర్షి అడిగాడు. గురువర్యా, మనిషి సుఖజీవనానికి అవసరమైనవన్నీ నాకున్నాయి. అందమైన సామ్రాజ్యం, సుఖంగా ఉన్న ప్రజలు, 3 మహారాణులు, మీలాంటి మహానుభావులు నాకున్నారు. కాని ఒకే ఒక్క చింత నన్ను వేధిస్తోంది. ఇంతకీ మీ చింత ఏమిటి మహారాజా? అడిగారు వశిష్ఠులు వారు. సంతానం. నాకు వారసులు లేరు. నా తర్వాత నా సింహాసనాన్ని అధిష్ఠించేవారెవరు? నా తదనంతరం అయోధ్యా ప్రజలను పాలించేదెవరు? వశిష్ఠ మహర్షి క్షణం ఆలోచించాడు. నువ్వు పుత్రకామేష్టి యజ్ఞం చెయ్యాలి. దానివల్ల దేవతల అనుగ్రహం పొందుతావు. సంతానం తప్పక కలుగుతుంది. రాజగురువు సలహాతో దశరథ మహారాజు యజ్ఞం చేశాడు. 3 రాణులకు 4 కొడుకులు కలిగారు. అందరికంటే పెద్దదైన కౌసల్య రాముడికి జన్మనిచ్చింది. కైకేయికి భరతుడు కలిగాడు. 3వ రాణి సుమిత్రకు కవల పిల్లలు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టారు. సంతానం కలగడంతో అయోధ్యానగరంలో ఆనందం మిన్నుముట్టింది. సంబరాలు, ఉత్సవాలు జరిగాయి. ఎంతో సంతోషంగా కాలం గడుస్తోంది. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ ఎంతో సుందరంగా, మేధావులుగా రూపొందారు. రాముడు స్ఫురద్రూపి, ఎంతో ఓర్పు నేర్పు కలవాడు. రాముడంటే లక్ష్మణుడికి ప్రాణం, కాని కొంచెం ముక్కోపి. భరతుడు విధేయతకు మారుపేరు. ఇక శత్రుఘ్నుడు ధైర్యశాలి. ఒకరోజున దశరథ మహారాజు వశిష్ఠుడిని పిలిపించాడు. గురుదేవా, యువరాజులు పెరిగి పెద్దయ్యారు. వారికి మానవతా విలువల గురించి, జీవితం గురించి అవగాహన కలిగించాలి. రాచరిక బాధ్యతలు, విధుల గురించి తెలియజెప్పాలి. విలువిద్యా విశారదులుగా చెయ్యాలి అన్నాడు దశరథుడు. అందుకు వశిష్ఠుడు, మీ అభిమతం సబబైనదే. యువరాజులను నా ఆశ్రమానికి తీసుకువెళ్తాను. వారిని సర్వవిద్యా పారంగతులను చేస్తాను. దశరథ మహారాజు తన 4 కుమారులను రాజగురువు వశిష్ఠుని ఆశ్రమానికి పంపారు. వశిష్ఠుడు ఆ 4 రాకుమారులకు
అన్ని విద్యలలోనూ మంచి శిక్షణ ఇవ్వసాగాడు. ఆ విధంగా వారు నలుగురు సకల శస్త్రాస్త్ర విద్యలలో పారంగతులయ్యారు. కొంతకాలానికి వారి విద్యాభ్యాసం పూర్తయింది. సుశిక్షణ పొందిన వీరుల్లాగా, మూర్తీభవించిన యోధుల్లాగా రాకుమారులు అయోధ్యకు తిరిగి వచ్చారు. రాజదంపతులు వారిని చూసి ఎంతో సంతోషించారు. రాణులందరికీ వారంటే ప్రాణం. అందర్నీ అందరూ ప్రేమించేవారు. ఒకరోజున విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చారు. సుస్వాగతం మహర్షి, మీ రాకతో అయోధ్య పావనమైంది. మీ కోరిక చెప్పండి, ఆచరించడానికి మేము సిద్ధం, ఆజ్ఞాపించండి దశరథుడు అడిగాడు. దశరథ మహారాజా, నా ఆశ్రమం అయోధ్య సమీపంలో అడవిలో ఉంది. మేం క్రమం తప్పకుండా యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నాం. కొన్ని నెలల క్రిందటిదాకా అంతా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడేమైంది మహర్షి? దశరథుడు అడిగాడు. ఒక భయంకరమైన రాక్షసి తాటకి, ఆమె కొడుకు మారీచుడు మా జీవితాల్ని దుర్భరం చేస్తున్నారు. సుబాహుడు అనే మరో రాక్షసుడు కూడా ఉన్నాడు. కొన్ని నెలల క్రిందట మేం తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ రాక్షసులు మాపై దాడి చేశారు. చచ్చిన జంతువుల ఎముకలు, పుర్రెలు విసురుతూ పవిత్ర అగ్నిహోత్రాన్ని అపవిత్రం చేస్తున్నారు. మేమంతా ప్రశాంత జీవులం. ఈ హింస భరించడం మా వల్ల కాదు. దీనికి నీ సాయం కావాలి. నీ కుమారులు యోధులని విన్నాను. రాక్షసుల అఘాయిత్యాలని అంతం చేసేందుకు రాముణ్ణి నాతో అడవికి పంపించు అన్నాడు విశ్వామిత్రుడు. దశరథుడి తలపై పిడుగుపడినట్లయింది. మహర్షి, రాముడింకా బాలుడు. భయంకర రాక్షసులను ఎదుర్కోలేని చిన్నవాడు. వాడెందుకు? నా సేనతో నేను వస్తాను. మీకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తాను, సరేనా అన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడికి ఆగ్రహం కలిగింది. రాముణ్ణి పంపమని నేను అడిగాను. అతను తప్ప మరెవ్వరూ వద్దు. రాముడు స్వయంగా వచ్చి కాపాడాలన్నది ఆ దేవతల నిర్ణయం. సభలో ఉన్న వశిష్ఠ మహర్షి ఇలా అన్నాడు. మహారాజా, రామలక్ష్మణులని పంపండి, ఏ దిగులూ వద్దు. విశ్వామిత్ర మహర్షి దివ్యాయుధ సంపన్నులు, మేధావి. మీ పుత్రులను రక్షిస్తారు. పైగా మన సాయం అర్థిస్తూ వారిచ్చటికి వచ్చారు. వారిని కాదనడం సమంజసం కాదు. దశరథుడు వశిష్ఠుని సలహాతో చల్లబడ్డాడు. మహర్షి, మీతో రామలక్ష్మణులను పంపుతాను. మీ ఆజ్ఞను వారు శిరసావహిస్తారు. అందుకు విశ్వామిత్రుడు, దిగులు చెందకండి మహారాజా. మీ తనయులు విజయులై తిరిగి వస్తారు. మాకు సాయం చేసి నువ్వు రాజధర్మం నిలబెట్టావు. ఆ విధంగా విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు అడవులకు వెళ్లారు. దట్టమైన అడవుల గుండా వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా విశ్వామిత్రుడు ఆగిపోయాడు. రామా, బహుపరాక్, ఏదో ప్రమాదం ముంచుకొస్తోంది. మరుక్షణంలో నల్లని దట్టమైన పొగలు వారిని చుట్టుముట్టాయి. లక్ష్మణ, బాణం సంధించు, మనం అప్రమత్తం కావాలి రాముడు హెచ్చరించాడు. రాముని మాట పూర్తి కాకుండానే ఒక కారుమేఘం కిందికి దిగింది. నల్లటి పొగలలో నుంచి ఒక భయంకర రాక్షసి బయటకు వచ్చింది. ఆ రాక్షసి పర్వతమంత ఎత్తుగా, రాత్రి అంత చీకటిగా, నల్లటి జుట్టుతో, పెద్ద పెద్ద కోరలతో సర్పంలా ఉంది. రామా, జాగ్రత్త, అది తాటకి, భయంకర రాక్షసి, నరమాంస భక్షకి, నిన్ను తినేయగలదు. విశ్వామిత్రుడు హెచ్చరించాడు. తాటకి గర్జించింది. ఇవాళ ఎంత సుదినం! ఒక్కరు కాదు, ఇద్దరు ఇద్దరు! నరమాంసం, నరమాంసం!
మిసమిసలాడే మాంసం నాకెంతో ఇష్టం. తాటకి రామలక్ష్మణులపై దూసుకు వెళ్లి తన చేతులతో బంధించటానికి ప్రయత్నించింది. అయితే రాముడు అవలీలగా తప్పించుకున్నాడు. సర్రున బాణం సంధించి తాటకి వైపు వదిలాడు. తాటకి మహాభయంకరమైన రాక్షసి. బాణం తగలగానే భీకరంగా నవ్వింది. అర్భక బాలక, నీ బాణాలు నాకు గిలిగింతలు పెడుతున్నాయి. నిన్ను భక్షించి నేను విందు చేసుకుంటాను. రాముడికి తాటకికి మధ్య భయంకర పోరాటం జరిగింది. రాముడు బాణం వెనక బాణం సంధించి తాటకితో తలపడ్డాడు. తాటకి వికటాట్టహాసంతో రామలక్ష్మణుల వైపు లంఘించింది. తాటకి దగ్గరకు రాగానే రాముడు అమ్ముల పొది నుంచి బాణం తీసి గురువును స్మరించి సూటిగా ఆమెపై ప్రయోగించాడు. బాణం దూసుకు వెళ్లి తాటకి గుండెల్లో దిగబడింది. తాటకి ఆర్తనాదంతో అడవి ప్రతిధ్వనించింది. భూమి కంపించింది. ఆమె కింద పడగానే దద్దరిల్లింది. విశ్వామిత్ర మహర్షి ఎంతో సంతోషించాడు. రామ, లక్ష్మణ, ఈరోజు నేను నా వద్ద ఉన్న శస్త్రాస్త్రాలను మీ వశం చేస్తాను. ఆ అస్త్రాలను తెలివిగా ఉపయోగించండి, మీకు విజయం సిద్ధిస్తుంది అంటూ విశ్వామిత్రుడు తన వద్ద ఉన్న దివ్యమైన శస్త్రాస్త్రాలను వారికిచ్చాడు. వారంతా విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చారు. రామలక్ష్మణులను చూసి మునులంతా సంతోషించారు. మునిశ్రేష్ఠులారా, మీ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా సాగించండి. నేను లక్ష్మణుడు రక్షిస్తూ మీకు ఏ హాని రాకుండా చూస్తాం అని రాముడు మునులకు హామీ ఇచ్చాడు. దాంతో తృప్తిపడిన మునివర్యులు యజ్ఞ నిర్వహణ సన్నాహాలు ప్రారంభించారు. యజ్ఞం ప్రారంభం కాగానే ఆకాశంలో పెద్ద పెద్ద శబ్దాలు, ఉరుములు. ఎంత బాగుంది, ఎంత బాగుంది, దృశ్యమెంతో బాగుంది. సోదరా మారీచా, ఇది ఎంతో బాగుంది. పిచ్చి మునులు మళ్ళీ వచ్చి జపం మొదలెచ్చారు. జపం ఆచరిస్తున్నారు. రండి రండి రాక్షసులారా, రండి, యజ్ఞం ధ్వంసం చెయ్యండి, మనల్ని చావగొట్టండి. ఇదిగో యముఖ, ఇదిగిదిగో భూమిక, భళ్ళును దిమ్మరించండి, భళ్ళును నవ్వండి. ఆహ, ఎంతో బాగుంది, దృశ్యమెంతో బాగుంది. ఈ పిచ్చి బాపనయ్యలు మళ్ళీ యజ్ఞం మొదలెట్టారు. మళ్ళీ విధ్వంసం ఆట ఆడుదాం. మారీచ సుబాహులు హూంకరించారు. మారీచుడు పర్వతమంత ఎత్తు, కాని గడ్డిపోచంత పలచన. నల్లగా కారు మేఘంలా గుబురు మీసాలతో భయంకరంగా ఉన్నాడు. భలే బావుంది మారీచా, ఎంతో కాలమైంది గందరగోళం చేసి, చేతికి పని చెబుతా సుబాహుడన్నాడు. సుబాహుడు చాలా క్రూరమైన రాక్షసుడు. పుష్టిగా, పొట్టిగా, గుండ్రంగా ఉన్నాడు. భోజనం అతనికి ఇష్టమైన కార్యక్రమం. బాధించడం అతని అలవాటు. అతని గొంతు అతి విచిత్రం. మారీచునికి మంచి స్నేహితుడు.
మారీచ సుబాహులిద్దరూ యజ్ఞగుండంలో ఎముకల వర్షం కురిపించారు. మునులు భయపడి అటు ఇటు పరిగెత్తారు. రాముడు వారిని వారించాడు. మునులారా, భయపడకండి, పారిపోకండి. ఈ రాక్షసుల పని నేను పడతాను. రాముడు తన అమ్ములి పొదిలో నుంచి బాణాలు తీసి శరపరంపరగా ప్రయోగించాడు. రాముడి బాణాలు రక్షణగా నిలిచాయి. మునులు యజ్ఞాన్ని కొనసాగించారు. మారీచ సుబాహుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మారీచా, ఏం జరుగుతోంది? ఎవరి మనిషి? ఇంతకు ముందు మనం చూడలేదు ఇతగాణ్ణి. ఇతన్ని మనం చంపగలమా? మారీచుడు కొంచెం పిరికివాడే. మనంతట మనం వీణ్ణి చంపద్దు. ఇతడు చాలా బలిష్ఠుడుగా ఉన్నాడు. మన స్నేహితులందరినీ పిలుద్దాం, అందరం కలిసి హతమారుద్దాం అని మారీచుడన్నాడు. ఆ తర్వాత మారీచ సుబాహులు ఈలలు వేశారు. ఆ శబ్దం వింటూనే 100 మంది రాక్షసులు ప్రత్యక్షమయ్యారు. భయంకరమైన శబ్దాలు చేస్తూ మునులపై దాడి చేశారు. రామలక్ష్మణులు వెంటనే స్పందించారు. శరవేగంతో బాణాలు గుప్పించారు. 100లాది రాక్షసులు నేలకు ఒరిగారు. దబ్ దబ్ అంటూ ఒకరి తర్వాత ఒకరు నేలపై పడ్డారు. సుబాహ మారీచులకు గుణపాఠం నేర్పాలని రాముడు నిశ్చయించుకున్నాడు. లక్ష్మణ, సుబాహు సంగతి నువ్వు చూసుకో, మారీచుడి పని నేను పడతాను అని రాముడన్నాడు. లక్ష్మణుడు బాణం సంధించి సుబాహుడిపై ప్రయోగించాడు. అంటూ సుబాహుడు నేల కొరిగాడు. భూమి కంపించింది. పెద్ద గొయ్యి ఏర్పడింది. రాముడు గురువును స్మరించి ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. రాముని అస్త్రం ఎంత శక్తివంతమైనదంటే అది మారీచుణ్ణి వేలాది మైళ్ల దూరానికి సముద్రంలోకి విసిరివేసింది. మారీచ సుబాహుల దుస్థితి చూసి రాక్షసులంతా పారిపోయారు, పరుగులు తీశారు. మునుల ఆనందానికి హద్దుల్లేవు. రాముడి రక్షణలో వారు యజ్ఞాన్ని పరిసమాప్తం చేశారు. మునివాటికలో ప్రశాంతత నెలకొన్నది. పువ్వులు వికసించాయి, పక్షులు కిలకిలారావాలు చేశాయి. అంతా ఆనందంగా ప్రశాంతంగా జీవనం సాగించారు.